పేరు భగవంతుడు కాదా అని గానాడు చూసినవా గాలి దేవుడు ఎక్కడున్నావు రాలే దేవుడు ఎక్కడున్నావు అని దేవుడు ఎక్కడున్నావు అని వరకల్లా ఆయన మీరు 7 జడల రాళ్ళు వాడాలి 7 తూల గాలి పెట్టాలి 7 సార్లు ఒక్కొక్క 7 తూలు ఆనగొట్టాలి అనే వరకల్లా మాకొచ్చిన గాచారం ఎందుకని చెప్పి లాగు ఆరిందేందుకు నువ్వు చెప్పినట్టు ఏమిటో అని ఈ తరగాలి ఎట్లా ఉన్నది సతీరో అయ్యో సతీరో అకబట్టే అక్క ఈ బుక్కుల కలిగిందే నా నడీపులో కలిగిందే ఏమైందంటవా ఇక నా బాధ పాడుగా నువ్వు చెప్పుతో పొడవది తీరదే అనేకమైన చలి పెడతాంది పొద్దుగాల పొరగన తయారు చేయాలి రాత్రి రాక పని చేయాలి అట్లా 4 నెలలు అవుతుందా అట్లా 4 నెలలు అవుతుంది చెల్లె నేను పెయ్యి కడుకోక నా బట్టలు ఇండుకోక అట్ట 4 నెలలు అవుతుంది 4 నెలలు అవుతుంది అది ఊరి ఊరి ఉప్పు వేలి రొట్టె పెంకలు ఎక్కడ కట్టేసుకపోయింది నా రైకే కట్టేరుగా పోయి తొప్ప చిలుకులు పడ్డవాళ్ళని ఉన్నగా నాని మీద ఎత్తగా కంకరంతా రవ్వుతూ పడ్డాక నడి ఇప్పుల పట్టుకొని అడిగిందే ఎక్కడ ఏమంటానువా ఏంది రాళ్ళ దెబ్బలు పడని సిప్ప సప్ప తప్పుతుందన్న ఏం చేద్దాం మనం ఎట్లా మరే మరి చెట్లు సేవలే అన్నప్పుడు భగవంతుడు సేవలు పెట్టిండు అన్నప్పుడు ఆ భగవంతుడు సేవలు పెట్టి మరి పొట్టు చేత మనకి 7 తారీఖు తయారు చేసిండు వేల కమిటీ ఎవడో కబర పెట్టుకోని మరి పడుచు వాడే లంచా కుడిలో వచ్చింది వాసన పెడకప్పు వాసన వస్తున్నది అయినా ఈగలు దోమలు పాడాయని 90 లక్షలు ఉన్నాయి ఈ ఈగలు 20 లక్షలు ఉన్నాయి ఒకవేళ కుట్టాడు ఉన్నాడు మంచి ఒకవేళ ఉంచిన జాగలో అడుగు అన్నట్టుంటే ఆ కుట్టాలి మనకు జరుగుతుంది చెల్లె అలవాటు తెచ్చిన మంచిగా పోదా అన్నారు పడుచు వాడాలంటే అలవాడి వెళ్ళిపోతున్నారు మంచి కొడుక కట్టాలు చూసింది సుఖాలు చూసింది చూడలే పడియామని ఊరు కన్న కొడుక కన్న కొడుక తారం ఎక్కడయ్యా ఏ ఊరు అంటావు కింద ఎడిపోతావు నేను అవునక్కలేకో దిక్కు లేక నీ తినాల కట్టున్నా దిక్కు లేక నా దినాలకి ఎందుకు వస్తావురా గాడి కాదు కాదు దిక్కు దీవు లేక నీ దీవు కట్టున్నా దీవు కట్టను కొడుక కులం దీవు కట్టే ఈ కులపల్లి అంటే ఏడున్నారు అందరు మందకానే ఉన్నారు వాళ్ళంతా సత్తులు కట్టుకొని పోతారు ఇప్పుడు ముందర వాళ్ళంతా వాళ్ళే ఇవన్నీ అవేనా బోనాలు ఎత్తుకొని పోతారు సవరత్వ మందకానికి అడ్డుంటే ఇంతో అంతో అడిగితే అక్కడైతే ఏం లేదు అటనా కాదు శ్రమ ఎర్రగొల్ల మల్లమ్మ ఏమన్నది ఏమి రబిట మరి ఇక్కడ ఉండి ఏం చేస్తాను ఊళ్ళో వాళ్ళు ఉన్నారా ఊళ్ళో లేకుండా అందరు మందకానే ఉన్నారు
నువ్వు నా ఎంబడచ్చినట్టుకుంటే తల చిటికరాన్ని అంబాలి ఇంత ఒక్క దుంతలు పోతే నీకింత బిడ్డ నా ఎంబడత్తవా అన్నవలే భగవంతుడు తలకాయ ఊపిండు అమ్మ నేను నీ ఎంబడత్తా అనుకుంటా అయ్యో ఎర్రాగొల్లా మల్లమ్మ ఎంబాడే పోతాడు అంటున్నావు బరవరే ఇవాళ ఈ ముత్యాల కూరన్న ఇంటికి వచ్చినావు ముత్యాల కూరన్న ఇంటికి వచ్చిన పట్టణాలు చేసినావు అక్కడ బస్ స్టాండ్ కన్నా ఎక్కడన్నా కలుస్తావు కలిస్తే శనార్థ అనుకుంటా పోతే సపరేట్ కూడా శనార్థ అంటే అయితే దగ్గర హోటల్ ఉంటే చారు ఒప్పిస్తారు బ్రాండ్ షాప్ ఉంటే పౌడర్ కూడా ఇస్తారు శనార్థ అంటే గట్ట సెంటిమెంట్ అగ్రవత నటనాలు రెడీ అవన్న ఇక్కడ పట్ట వేసిండు ఆ పుయ్యారికైనా కట్ట తీసుకురాడు పుయ్యారు కూడా పోతాడు అంటే మన అంటారు ఇగో ఏ పోసిన గంజి తాగుతా వేసిన కడక తింటా చెప్పిన పని అన్ను చేస్తా ఒక దుత్తరింది ముందర పెట్టింది ఒక షోల బాగున్నది కలుపుకొని తిని తాగిరా చూసినావా మరిమైన గాని బిడ్డలు మరిమైన గాని మన కొడుకు కులం కొడుకడ కులం దిగుకొచ్చిండు బిడ్డ అలా చిటికరన్ని అంబలు అయ్యాల బిడ్డ కుట్టలు గాలంగా చూస్తారు చెట్టుగా లంగా చూస్తారు కానీ కడపలుగా లంగమలన్న చూస్తారా అన్న ఓలు ఎర్ర కొల్లం మల్లమ్మ మాట వెనుకలు తల చిటికరన్ని అంబలు ఒక్క దుత్తలు పోసిండ్రు అందుకే అంటారు అవల అక్కల అలా రొట్టెలోని పని కన్నా ముక్కలోని పని నయ్యం అంటారు అందరు దుత్తలు వెళ్తాయినాయి మరి భగవంతుడు దుత్త నిండింది అగో దుత్త పట్టుకొని కలిగి సోనాల బాయికి ఎట్లా పోతా ఉన్నాడు కలిగిన సోనారా బేటీ కట్టాడు బాయి బందోకైతేరా దుత్తరల్లా పెట్టేను బాయి లోపల మల్లయ్య దురుకుతా ఉన్నాడు బాయి లోపల మల్లయ్యో దురుకుతా ఉన్నాడు బాయి లోపల మల్లయ్యో తరిమి తరిమి ఈతారే ఈతరన్నా కొట్టేను ఐదు ఎల్లా చూపిది వెంటదారే నిచ్చేను మూడు ఎల్లా చూపిది ముట్టిదారే నిచ్చేను శివునికి శివ పూజలు పూజలల్లా కట్టేను అయ్యా బ్రహ్మకు బ్రహ్మ పూజలు పూజలన్నా కట్టేను అయ్యా విష్ణుకు విష్ణు పూజలు పూజలన్నా కట్టేను అయ్యా ధరణి వీరికి మల్లయ్యో నానవత్తా ఉన్నాడు అయితేరా కట్టేను
కొడుకు కూలబడతా ఉన్నాడు అలానాటి కాలం లోపల నాయన లోకాల పర్వతాల కొండ మీద ఆట భోగాలతో ఆడుకుంటూ ఉండేవాడిని భగవానాటి కాలంలో నాయన్నో నా నాయన శంకరా అందుకే అన్న నాయన కంది కట్టల సవరం ఉన్నదా కాపు కులానికి నిర్ణయం ఉన్నది నేను కాపల్ల కడపల కోనంటే నాయన శంకరా ఆ బకాయ అంతా పిండాన్ని చేసి కాపల్ల కట్టాలి కడతేరపల్లని చెప్పి నన్ను నీలమ్మ గర్భములు ఎత్తివి అది నేపన లక్కితోని ఎట్టమ్మ కట్టాల పడ్డ గారమ్మ కోరాల పడ్డ లేని నిందల పడ్డ నాయన నా రాత మీద మన్ను నా రాత మీద తుమ్ము ఎప్పటికి నాది పుల్లందల పుట్టుకలు కాబట్టే ఇవాళ మేడలమ్మ నాన్న జాడ చెప్పుదివి మేడలమ్మను తీసుకొచ్చి పర్వతాల కొండ మీద ఉంచుతే ఆయన మరి అనేకమైన మాటలు మాట్లాడి దాన్ని బాధకు భరించలేక నేను ఇక్కడికి వస్తే అగో ఎంగిలి అమ్మలు పోసిరి ఇన్నర వంట కడకల నేనెట్ట తినాలే అయ్యో అదివ నారాయణుడా నారాయణ అదివ నారాయణుడా నారాయణ అయ్యో అకల కోటి బ్రహ్మదేవా ఓ దేవుడు అతరల్ల పాలుగానే ఓ దేవుడా పుడక పుడిది పాలుగాను ఓ నాయనో రోల ఉట్టలేదా ఓ నాయన రోల జరగలేదా ఓ నాయనో రాతరల్ల పాలుగానే ఓ నాయన పుడక పుడిది పాలుగానే ఓ నాయనో హరానాటి కాలముల ఓ నాయన అయ్యో మోపులు నీ అంటి వీరా ఓ నాయన బరువులు నా అంటి వీరా ఓ నాయన అయ్యల్లాటి కాలముల ఓ నాయన నేను ఎట్ట అంబలల్లా తాగాలే అయ్య కళాకాల కంట దాలా పెడుతున్నడా అమ్మ రావే ఆయ రావే ఓ మాయరా అయ్య మమ్మ కన్నరల్లి రావే పర్వతే పర్వతాల కొండ మీద భగాలతోని నేను ఆడుకుంటా ఉంటే గాలి దేవునితో అన్నాలు పంపది అవ్వా నేను అనుభవించింది అవ్వా నా రాత మీద మన్ను నా పుడక మీద తుమ్ము అవ్వో నరవండ చేతులా నేనెట్టంబల దాగానే అవ్వా కళాకాల కంట దాడా పెడుతున్నడా నాది కంటి నీరు ఓ నాయన అయ్యో ఏడు ఒక్క వదనాలే ఓ నాయన ఎవిసిన కన్నీరు ఎరువులాయన కన్నీరు కలవాలయన ముందరున్న దూపు బుట్టి పక్కన పండింది చెక్కు నేర్చింది బంగారు పల్లెం ఎప్పుడుతుంది పర్వన్నం ఎప్పుడుతూ ఉన్నది ఇక 36 కూరాలు ముడిసల అంటారు 36 కూరాలు ముడిసల అంటారు 76 కూరాలు దేనుల మంచిగా ఉడుతూనే ఉన్నది 5 ఏళ్ళు రోజుతూనే ఉన్నాడు అన్న మీద మోపుతూ ఉన్నాడు ఆడు 3 కలవ పట్టే ఓ నాయన ఆడు 3 కలిపినాడే ఓ నాయన అంగిట్ల వేసినాడు మల్లయ్యరా చెయ్యి మూతి కడుక్కోనే మల్లయ్యరా ఆయన చెయ్యి మూతి కడుక్కొని ఎప్పటోని పుట్ట వేసి వేసుకొని మళ్ళీ